ఊరికేయలేదు అందరికి ఎత్తనాను అన్నాడు. ఒక్కొక్క ఇంటి ఇద్దరు బట్టి ఒక ఇంటి అసలు పడలేదు. అది దాన్ని పెట్టవాకలయ్యా అని చెప్పారు కదా. మరి 45 వాళ్ళకి ఎత్తనాను అన్నాడు, వేయలేదు. 45 వాళ్ళకి కాదు, 18 సంవత్సరాలు ఎత్తానన్నాడుగా. 18 ఏదన్నా కానీ ఎత్తానని నీలేదుగా. మరి సంవత్సరం అయింది. మరి జగన్ కొన్ని చేశాడు కొన్ని చేయలేదంటే ఏనంతే ఆయన అంతే. అందరూ లేబర్ని చేస్తున్నాడు. రెడ్లను ఎవరు చేసుకొస్తున్నాడు? అది వాళ్ళు రైతులు మిరగాయల రేట్లు లేదని తిడుతున్నారు. కూలీళ్ళు కూలి పెంచారని. మరి కరెంటు బిల్లులు పెంచాడు జగన్ అన్న, అంతే తగ్గించాడు. ఈయన ఇంకా వచ్చి రుద్దుతున్నాడు. అది అసలు మరి కరెంటు బిల్లులు పెంచననేసి చెప్పాడు కదమ్మా. మరి అసలు కరెంటు బిల్లులే పెంచనన్నాడు అన్నాడా? అదిగో బిల్లులు చూడు. మీరు టీడీపీ అని చెప్తున్నారు అంతా వీళ్ళంతా. మేము అందరూ అదే, ఒకప్పుడు అందరూ అదే. కొంతమంది మారారు, మేము మారలేదు. మరి టీడీపీ అయ్యండి చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదని చెప్తున్నారు ఏంటి? బాగానే ఉంది, దాన్నే ఉంది. దాన్ని అయితే చెప్పకూడదు. అయింది చెప్పొచ్చు. తప్పేమో చెప్పరా. అది ఎవరైతే న్యాయం చేయండి చెప్పటానికి, ఎవరైనా ఒకటే. ఈ రైతుల పరిస్థితి ఎలా ఉందమ్మా? మీరు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి. ఏమి లేదు, ఏడు మిరదాట్లు వేసేవాళ్ళు లేరు. అది చెప్పు. ఇంకా మిరగాయలకు రేట్లు లేవని ఆడ సరుకులు అంటున్నాయి. ఏడం కూలీలకు గిట్టుబాట్లు వాళ్ళు వేయట్లేదు. అది మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. ఇంకా దాని పొసి పెట్టపోతే ఆడు రుద్దుతున్నాడు, ఆడు రుద్దుతున్నాడు. ఏమైంది? ఇప్పుడు 4 ఏళ్ళు ఇస్తున్నాడు, ఆడు రుద్దుతున్నాడు సరుకుల్లో. ఏదైతే ఏమైంది? అది మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాస్త కూస్తో మంచిగా ఉందా, ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారా? అటు బాగానే ఉంది, ఇటు బాగానే ఉంది. అది అటు చెడు ఉంది, మంచి ఉంది. అది అంటే ఈయన వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనేసి భయపడుతున్నారు కదా అందరు. ఏమి లేదులే, భయం లేదు, ఏమి లేదు. కానీ ఆయన చేసాడు కొన్ని ఆయన చేసి చేయలేదు. అది ఏముంది? మరి ఈయన వచ్చిన తర్వాత వాలంటీర్లను వీళ్ళని కూడా తీసేసినట్టు నూకాడుగా. ఇల్లు బియ్యం ఇచ్చేవాళ్ళకి మరి బియ్యం బండ్లు వస్తున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గరికి. అతనే తీసి నూకాడుగా, ఆ పేర్లే వద్దని. ఈ బియ్యం వాహనాలు ఉంటే మంచిది అంటారా, తీసేయడమే కరెక్ట్? మంచిది, అందరూ బాగొద్దు. ఆడికి తీసేయడం కరెక్ట్ అని అంటారా మీకు తెలిసినంత? మాకు తెలిసింది అయితే కాదని నేను అంటున్నా. ఎందుకు తీసేయాలి? మరి అందరూ బాగలుగులేరుగా. ఆడ సర్వే రావట్లేదు. పోయి ఆ కడుపులు కూర్చోవాలి గంటలు. ఏడైతే ఇంటం రాగానే ఎత్తున్నారుగా. అది అంటే ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చారమ్మా జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే? అందరికి ఇచ్చారు. అంటే ఇప్పుడు అమ్మఒడి పథకం, ఈ పథకం కొన్ని వచ్చాయి కదా, దీపం పథకం అని. ఈ దీపం పథకానికి మన దగ్గరికి వచ్చి వాళ్ళు అప్లికేషన్ తీసుకుని వెళ్తున్నారు, మనం వెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి? తీసుకొని వచ్చారులే, తీసుకునే పోయారు ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్ లాగా. దేవుం పథకం అంట. యా మనకేం తెలిసి చెప్పా. గ్యాస్ కేలే అది మామూలుగా వేసాడయ్యా, ఇంకంతే. ఏదో అంత మంచిగా అయితే లేదు.